నమస్కారం వెల్కమ్ టు సషా టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ రైతులకు బీమా సౌకర్యం కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులను ఆదేశించిన వ్యవసాయ మండలి చైర్మన్ భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ నూతన కమిటీ ఎంపిక రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిసిన నంద్యాల జిల్లా క్రిస్టియన్ మైనార్టీ సెల్ కార్యదర్శి నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం బనగానపల్లె పట్టణంలోని పింజరపేట ఎస్సీ కాలనీలలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పాల్గొన్న కాటసాని రామిరెడ్డి కొలిమిగుండలో నూతన భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి కోవెలకుంట్ల పట్టణంలో అంగన్వాడీ వర్కర్స్ నిరసన తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల రైతాంగం పూర్తిగా దెబ్బతిరిందని ఆదుకునేందుకు ఈ క్రాఫ్ట్ బుకింగ్ చేసిన రైతులకు బీమా సౌకర్యం కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా వ్యవసాయ మండలి చైర్మన్ వంగాల భరత్ కుమార్ రెడ్డి వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ స్థలిలో జిల్లా వ్యవసాయ మండలి చైర్మన్ వంగాల భరత్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబొత్తుల పాపిరెడ్డి, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ మండలి చైర్మన్ వంగాల భరత్ కుమార్ రెడ్డి, ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబొత్తుల పాపిరెడ్డి, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వర్షపాతం వల్ల పంట నష్టపోయిన రైతులకు పంట బీమా సౌకర్యం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులను సూచించారు. రైతులకు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు 5 సంవత్సరాల నుండి ఏర్పాటు చేయకుండా రైతులతో డిపాజిట్ చెల్లించుకుని ఎందుకు మభ్యపెడుతున్నారని, మానవతా దృక్పథంతో రైతులందరికీ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. కరువు మండలాలకు పంట బీమా పథకమునకు ఎలాంటి సంబంధం లేదని, ప్రతి మండలంలో వాతావరణ మరియు పంట దిగుబడి ఆధారంగా పంట బీమా ఖరీఫ్ సీజన్ కంతా విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను సూచించారు. ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ తదితర అంశాలపై రైతులకు పూర్తి అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా పంట నష్టం జరిగిన రైతులకు మండల వ్యవసాయ అధికారులు, అగ్రికల్చర్ అసిస్టెంట్లు ప్రెస్ నోట్ ద్వారా కానీ, కరపత్రాల ద్వారా కానీ, మరీ ముఖ్యంగా వీడియో ద్వారా కానీ ఒక డాక్యుమెంట్ తయారు చేసి రైతులకు అవగాహన కలిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాధారము పంట సాగు వివరాలు, భూగర్భ జలాల మరియు శాటిలైట్ వివరాల ఆధారంగా ప్రభుత్వం పాణ్యం, బనగానపల్లె, మిడుతూరు, పగిడ్యాల, గడివేముల మరియు బేతంచెర్ల మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారు. ఈ 6 మండలాలకి ఇన్సూరెన్స్ వస్తదేమో రాదేమో అంటే లేదు. మన మీటింగ్ జరిగేది ఏంటంటే 6 మండలాలు కరువు మండలాలు ప్రకటింపబడి మిగతా మండలాలను కూడా ప్రభుత్వం దాంట్లో మళ్ళీ కండిషన్స్ ఏంటి, ఊరికి అందరికి ఇవ్వం కదా ఇన్సూరెన్స్, దాంట్లో ఏమేమి కండిషన్స్ అని చెప్పి తెలుగులో ఒక చిన్న నోట్ చేయండి. ఆ నోట్ చేసి అగ్రికల్చర్ అసిస్టెంట్స్ కి ఒక చిన్న మీటింగ్ తీసుకోండి. రేపు మండే నెక్స్ట్ వచ్చే వెనస్డే నెక్స్ట్ వచ్చే మీటింగ్లలో కానీ ఎప్పుడైనా సరే మీరు మండే ఇట్లా మనకు స్పందన జరుగుతుంది కాబట్టి అక్కడ మళ్ళీ ఒకసారి అగ్రికల్చర్ అసిస్టెంట్స్ కి రీట్రేట్ చేస్తాము. మండే ట్యూస్డే దగ్గర కండక్ట్ గ్రామ సభ కానీ, రైతులకు ఒక సదస్సు కానీ, అంటే పాంప్లెట్ కూడా పంచవచ్చు కాబట్టి. సో దట్ ఈస్ బెటర్ ఆప్షన్. బికాజ్ అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డులో ఇప్పుడు ఈ ఇష్యూ వచ్చిందంటే ఖచ్చితంగా జిల్లా మొత్తం కూడా ఈ అవగాహన లేకపోవడం అనేది ఉండొచ్చు ఖచ్చితంగా రైతులకి. ఆర్ మీరు ఒక చిన్న వీడియో ఇది అని చెప్పి చెప్పాలి, అది కూడా రిలీజ్ చేయండి. ఒక ప్రెస్ నోట్ లాగానో లేకపోతే ఒక నోట్ టు ఆల్ ది అగ్రికల్చర్ అసిస్టెంట్స్, నోట్ టు ఆల్ ది ఫార్మర్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్. భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ సంస్థ వివిధ సేవా కార్యక్రమాల నిర్వహణ క్రమశిక్షణకు పెట్టింది పేరుగా ఉందని జిల్లా రెవెన్యూ అధికారి పుల్లయ్య అన్నారు. శనివారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ 2023 నూతన కమిటీని డిఆర్ఓ, డిఈఓ ఆధ్వర్యంలో ఎంపిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా డిఆర్ఓ పుల్లయ్య మాట్లాడుతూ భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ సంస్థకు ఎన్నికలు
ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయని, ప్రతి పాఠశాల సభ్యత్వం కొరకు 300 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ లో చేరిన ప్రతి విద్యార్థినులు మంచి క్రమశిక్షణతో పాటు ఉన్నత స్థాయి విద్యలు అభ్యసించే అవకాశం ఉంటుందని, దీంతో పాటు చదువు సంస్కారం అలవడుతుందని, ఎక్కడైతే క్రమశిక్షణ ఉంటుందో అక్కడ మంచి వ్యక్తిత్వం గల లక్షణాలు కలిగిన విద్యార్థులుగా తీర్చబడతారన్నారు. భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ అనేది విద్యార్థులకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని డిఆర్ఓ పుల్లయ్య అన్నారు. ఏవైనా విపత్తులు సంభవించినప్పుడు స్కౌట్స్ విద్యార్థులు ముందుండి సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ డ్రాప్ ప్రారంభించాలని ఈ కార్యక్రమంలో ముఖ్యంగా కమిటీ ప్రతిపాదించింది. స్కౌట్స్ లో చేరిన విద్యార్థులకు 5% రిజర్వేషన్ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డిఈఓ సుధాకర్ రెడ్డి, డిప్యూటీ డిఈఓ భేగ్, జిల్లా స్కౌట్స్ అండ్ గైడ్స్ స్టేట్ ఆర్గనైజింగ్ కమిషనర్ లియో ఆంటోనీ, చిన్నయ్య, స్కాట్స్ మాస్టర్స్, గైడ్ కెప్టెన్స్, స్కౌట్స్ విద్యార్థులు పాల్గొన్నారు. డాక్టర్ మనజీర్ జిలానీ సమూన్ ఐఏఎస్ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ నంద్యాల, బిఎస్జి ప్యాట్రన్. ప్రెసిడెంట్ డాక్టర్ మనజీర్ జిలానీ సమూన్ ఐఏఎస్ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ప్రెసిడెంట్. వైస్ ప్రెసిడెంట్ శ్రీ సుబ్బారెడ్డి గారు, జెడ్పీ సిఇఓ, వైస్ ప్రెసిడెంట్ జెడ్పీ సిఇఓ నంద్యాల డిస్ట్రిక్ట్. తర్వాత వైస్ ప్రెసిడెంట్లో ఇంకో ఎన్ రాజహర్ష. తర్వాత వైస్ ప్రెసిడెంట్గా ఇంకా 3 ఆర్డీఓలు ఉంటారు. నంద్యాల ఆర్డీఓ, డోన్ ఆర్డీఓ, ఆత్మకూరు ఆర్డీఓ. తర్వాత ఇంకా 2 వైస్ ప్రెసిడెంట్లుగా ఇంకా 2 ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం నుంచి 2ని తీసుకోవడం జరుగుతుంది, ప్రైవేట్ పాఠశాల నుంచి. మరి దానికి సంబంధించి మరి డిఓ గారు ఆ ప్రపోజల్స్ అన్ని కూడా ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా డిస్ట్రిక్ట్ కమిషనర్ క్లబ్స్, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ నంద్యాల వారిని ఇక్కడ ప్రతిపాదించడం జరిగింది. అదేవిధంగా డిస్ట్రిక్ట్ కమిషనర్ స్కౌట్స్ పి శ్రీనివాసులు, ప్రిన్సిపల్ ఏపీ మోడల్ స్కూల్ ఉయ్యాలవాడ. తర్వాత డిస్ట్రిక్ట్ కమిషనర్ రోవర్స్ ఆర్డిఎన్ లియో ఆంటోనీ, అసిస్టెంట్ స్టేట్ ఆర్గనైజింగ్ కమిషనర్, అసిస్టెంట్ లీడర్ ట్రైనర్. తర్వాత డిస్ట్రిక్ట్ కమిషనర్ అడల్ట్ రిసోర్సెస్ శ్రీధర్ రెడ్డి, పిడి డిఆర్డిఏ వారు. తర్వాత డిస్ట్రిక్ట్ కమిషనర్ గైడ్స్ టి నిర్మలాదేవి, ప్రిన్సిపల్ శ్రీవాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందికొట్కూరు. అదేవిధంగా డిస్ట్రిక్ట్ కమిషనర్ రేంజర్, ప్రిన్సిపల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ డివిఈఓ నంద్యాల. ఇది 0.2% రిజర్వేషన్ తక్కువ ఉండదు, కానీ జస్ట్ ఫర్ ఎంకరేజ్మెంట్. ప్రతి స్కూల్లో కూడా ఈ యూనిట్ ఓపెన్ చేయాలి. నంద్యాల జిల్లా అయిపోయిన తర్వాత మనకి ఇంతవరకు లేదు కాబట్టి ఈరోజు మనం అందరం కలిసి ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాక మనం ఎన్ని స్కూల్స్ ఉన్నాయో అన్ని స్కూల్స్, ఇంక్లూడింగ్ ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్, జెడ్పీ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, మున్సిపల్ స్కూల్స్, కేజీబీవీ స్కూల్స్, మోడల్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ అన్ని మంచి డిసిప్లైన్ బాడీ ఎన్నుకొని ఇక్కడ కూడా ఒక మంచి సేవా కార్యక్రమాలను జరిపిద్దామన్న ఉద్దేశంతో ఇక్కడ మన పెద్దల ప్రోత్సాహంతో నాకు కొంచెం ఎక్కువ బాధ్యతలు కూడా ఇప్పుడు ఇంకా అడిషనల్ బాధ్యతలు పెరిగాయి. అలాగే ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ నేను ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే కేవలం ఒక డిసిప్లైన్. ఈ డిసిప్లైన్ అనేది సపోజ్ ఏదైనా ఒక వస్తువు తయారు చేయాలనుకున్నా అది ఒక క్వాలిటీగా తయారు చేయాలి. ఆ క్వాలిటీ ఎక్కడి నుంచి వస్తుందంటే అది క్వాలిటీ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ అంటే మన చేతుల మీదనే క్వాలిటీ వస్తుంది అలవడాలి. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేసి ముందు ఒక భావితరాలకు ఒక బంగారు బాటలు వేయాలనుకునే దిశలో మనమంతా కలిసికట్టుగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. నంద్యాల మండలం పెద్దకొట్టల గ్రామంలో శనివారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ ను నంద్యాల జిల్లా క్రిస్టియన్ మైనార్టీ సెల్ కార్యదర్శి కారు రవికుమార్ మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఈ మేరకు క్రిస్టియన్ మైనార్టీ సమస్యలను పరిష్కరించేందుకు, అభివృద్ధికి, సంక్షేమానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దృష్టి సారించిందని, భవిష్యత్తులో నంద్యాల జిల్లా క్రిస్టియన్ మైనార్టీ సెల్ ద్వారా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నాయకత్వంలో చేపడతామని రవికుమార్ పేర్కొన్నారు. నంద్యాల మండలం పెద్దకొట్టల గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని శనివారం
రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ ఎస్సీ సామాజిక వర్గానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తామన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అజయ్య, జాతీయ మాల మహానాడు అధ్యక్షుడు చెన్నయ్య, మాజీ కౌన్సిలర్ అనిల్ అమృతరాజ్, డాక్టర్ మనోజ్ కుమార్, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నంద్యాల నూనెపల్లె ఫ్లైఓవర్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫ్లైఓవర్ దిగుతున్న ఆటోను ఎదురెదురుగా వచ్చే 2 లారీలు ఆటోను ఢీకొన్నాయి. ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులకు సర్వజన ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మృతులు బనగనపల్లెకు చెందిన భాస్కర్, ఇక్బాల్ గా గుర్తించారు. క్షతగాత్రులు ఆఫ్రిన్, అప్సా నంద్యాల సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాద వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాల పట్టణం నూనెపల్లె ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం ఓవర్ బ్రిడ్జి నుండి క్రిందకి వస్తున్న ఆటోను వెనుక నుండి వస్తున్న లారీ, అలాగే ఆటోకు ఎదురుగా వస్తున్న మరో లారీ ఢీకొనడంతో ఆటో నుజ్జు అయింది. ఆటోలో తునాతునకలైన ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఇద్దరికి గాయాలు కాగా వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాద ఘటనలో ఆటో శకలలో ఇరుక్కున్న వారిని తీసేందుకు స్థానికులు ఎంతో శ్రమించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నంద్యాల జిల్లాలో వరుస ప్రమాదాలు చోటు చేసుకోవడం జరుగుతున్నది. రోడ్డు భద్రతా నియమాలు పాటించకపోవడం వలననే ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వారం రోజుల్లో అల్లగడ్డ వద్ద రోడ్డు ప్రమాదంలో 3కి తీవ్ర గాయాలు కాగా, పాణ్యం మండలం బలపనూరు వద్ద బైక్ పై ఉన్న వ్యక్తిని లారీ ఢీకొనడంతో దుర్మరణం పాలయ్యాడు. బాధిత కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిలించాయి. రవాణా శాఖ అధికారులు, పోలీసు అధికారులు ప్రమాదాల నివారణకు అవగాహన కల్పిస్తున్నా ఇటువంటి దుర్ఘటనలు జరగడం ఎంతో బాధాకరంగా ఉంది. పై నుంచి లారీ వస్తున్నాయి, ఆటో ముందర ఉన్నాయి. అక్కడ కూడా లారీ ఇక్కడ తిప్పుకుంటున్నాడు. తిప్పుకుంటుంటే వెనకొచ్చే లారీ వచ్చి స్పాట్లో కొట్టేశాడు ఆటోని. ఆ లారీకి దాని తైలాలకి స్పాట్ డెడ్ అయినారు మధ్యాహ్నం ఆటో వాళ్ళు. ఎవరు ఆటో అది అదే తెలియదు, ఇంకా చూస్తున్నాము అది కూడా మేము. బనగానపల్లె పట్టణంలోని 4వ సచివాలయ పరిధిలో గల పింజరపేట ఎస్సీ కాలనీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో బనగానపల్లె నియోజకవర్గం శాసనసభ్యులు కాటసన్ని రామిరెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి జగనన్న అందిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ కాలనీలో గల సమస్యలను స్వయంగా ప్రజలతో తెలుసుకుంటూ గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో షేక్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ అబ్దుల్ ఖైర్, బనగానపల్లె మండలం ఎంపీడీఓ శివరామయ్య, ఎంఈఓ స్వరూపారాణి, పంచాయతీరాజ్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ మహేష్, ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీనివాసులు, జెడ్పీటీసీ సుబ్బలక్ష్మమ్మ, బనగానపల్లె వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ దివెనమ్మ, బనగానపల్లె పట్టణ మేయర్, గ్రామ పంచాయతీ సర్పంచ్ ఈసారి ఎల్లమ్మ, గ్రామ పంచాయతీ కార్యాలయ నిర్వహణ అధికారి ఖలీల్, వైఎస్ఆర్ పార్టీ మైనార్టీ నాయకులు అబ్దుల్ ఫైజ్, డాక్టర్ మహమ్మద్ హుసేన్, బానుముక్కల పరపతి సహకార సంఘం చైర్మన్ నీలి శ్రీనివాసులు, ఎంపీటీసీ వెంకట సుబ్బయ్య, ఎంపీటీసీ తౌహీర్, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, గృహ సారథులు పాల్గొన్నారు.
ఏం వచ్చినాయేమో బాగుంటున్నాడు చిల్లర వచ్చింది బుక్ ఇచ్చేయండి బుక్ ఇచ్చేయండి బిల్డింగ్ లో కూడా రాబిడ్ సాఫ్ ఫోటో తీసుకుంటే అయిపోతుంది చూసుకోసారి సరేనా కొద్దిగా ఇట్లా ఒక సెకండ్ మనము హాస్పిటల్ తీసుకుపోతే నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం కొలిమిగుండ్ల మండల కేంద్రంలో సింగిల్ విండో కార్యాలయం వద్ద 3,50,000 రూపాయలతో నూతనంగా బిల్డింగ్స్ నిర్మాణం కొరకు భూమి పూజ చేసిన జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి. అనంతరం ఆయన మాట్లాడుతూ సొసైటీ అభివృద్ధి కొరకు నూతనంగా బిల్డింగ్స్ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ అంబటి సులోచనమ్మ, వైసీపీ మండల కన్వీనర్ అంబటి గురువిరెడ్డి, నందిపాడు గ్రామ సర్పంచ్ గురువిరెడ్డి, గోపాల్ రెడ్డి, శివరామిరెడ్డి, బీగాల వెంకట సుబ్బయ్య, ఎంఆర్పీఎస్ నాగేశ్వరరావు ఇంకా సొసైటీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. గంధం గంధం ఉష్టాం కృష్ణే ఈశ్వరేకం సర్వభూతానం తాం శ్రేయం శ్రీగణసుర్భామి శ్రయం విషామహే సుగంధ పుష్టివర్ధనం ఉర్వారకొందనం తోర్క్షమామృతాదు తస్మాత్తం హరిద్ర ఆదిర్భామి సర్వమంగళమంగళ్యే శివే సర్వార్ సాధకే శరణదేవి అట్రాక్షన్ బాగా చేసినారు ధాతిమంగళం వసేంద్రాయ మహనీగుణాత్మనే చక్రధనుజాయ సార్వభౌమాయ మంగళం నీరాజ్ దర్శయామి శుభామి నమస్కరోమి వేదాహమేదం పురుషం మహంతం ఆది అక్కడ ఎదురుగా భూమి మీద పట్టుకోండి నా వాళ్ళు వస్తారు అక్కడ ముందు దగ్గర ఒకసారి ఇట్లా చూడన్నా. నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో కోవెలకుంట్ల పట్టణంలోని స్థానిక గ్రామ పంచాయతీ సర్కిల్లో తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్స్ మరియు సిఐటియు ఆధ్వర్యంలో వారు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు తెలిపారు. అంగన్వాడీ వర్కర్స్ మరియు సిఐటియు ఆధ్వర్యంలో బనగానపల్లె నియోజకవర్గం కోవెలకుంట్ల పట్టణంలోని స్థానిక గ్రామ పంచాయతీ సర్కిల్లో డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ
నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకుడు సుధాకర్, అంగన్వాడీ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతులకు బీమా సౌకర్యం కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులను ఆదేశించిన వ్యవసాయ మండలి చైర్మన్. భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ నూతన కమిటీ ఎంపిక. రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిసిన నంద్యాల జిల్లా క్రిస్టియన్ మైనార్టీ సెల్ కార్యదర్శి. నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం. బనగానపల్లె పట్టణంలోని పింజరపేట ఎస్సీ కాలనీలలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం. పాల్గొన్న కాటసాని రామిరెడ్డి. కొలిమిగుండలో నూతన భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి. కోవెలకుంట్ల పట్టణంలో అంగన్వాడీ వర్కర్స్ నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.